ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన ధర్నా పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఐకేపీ నిర్వాహకులు తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో గత నెల రోజుల క్రితం ప్రారంభించిన కొనుగోలు కేంద్రం వద్ద 283 మంది రైతుల నుండి 31,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మమత, వినోద, మంజుల తెలిపారు. అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు చిలక పెంటయ్య వేరే ప్రాంతంలో మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట కొంతమంది రైతులతో ధర్నా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. సజావుగా జరుగుతున్న కొనుగోలు ప్రక్రియపై లేనిపోని అపోహలు సృష్టించి రైతులను తప్పుదోవ పడిస్తున్నారని ఐకేపీ కేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి వారు వినతిపత్రం సమర్పించారు. కాగా ఈ విషయంపై డిఆర్డీఓ శేషాద్రి మాట్లాడుతూ మరో 2 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ సంపూర్ణంగా ముగుస్తుందని, పలుచోట్ల కొందరు కావాలని ధర్నాలు చేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, దీనిని రైతులు గమనించాలని, పారదర్శకంగా జరుగుతున్న కొనుగోలు ప్రక్రియపై వివాదాలు సృష్టించడం తగదని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని చందుర్తి గ్రామంలోని సరస్వతి గ్రామీణ సంఘంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించి 14వ తారీఖు 4వ నెల 2025 రోజున ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మేము 31,000 క్వింటాలు కొనుగోలు చేసి 29,000 క్వింటాలు మిల్లులకు పంపించడం జరిగింది. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం రైతులతోటి మాట్లాడేసి వాళ్ళు కాంటపెట్టిన దగ్గర పక్కకున్న వరిధాన్యాన్ని మొలకలు వచ్చిన వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందట పోసి మమ్మల్ని బదనాం చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మేము కూడా పని చేస్తున్నాము. కావున మేము ఇప్పటి వరకు ఎన్ని వేల క్వింటాలు కొనుగోలు చేశాము. ఇంకో 2 రోజుల్లో సెంటర్ పూర్తి కాబోతుంది. ఇంకొక 20-25 మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. 2 రోజుల్లో సెంటర్ను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.